భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యాయవాది శ్రీకాంత్ పై దాడికి నిరసనగా నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ. అట్టహాసంగా ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో ప్రారంభమైన SGF క్రీడా పోటీలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో తెల్లవారుజామునే ప్రధాన రహదారిపై యూరియా కోసం రోడ్డెక్కి రైతుల రాస్తారోకో. క్రెడై ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేస్తున్న DSP వైస్ చైర్మన్ వాకటి శ్రీధర్. ఇక వివరాల్లోకి వెళ్తే, గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఓరుగల్లు నగరం ముస్తాబైంది. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకునే లంబోదరుణ్ణి ఉత్సవ సమితి నిర్వాహకులు మండపాలకు తరలిస్తున్నారు. వివిధ రకాల ఆకృతులతో తయారు చేసిన మట్టి గణనాథుని ప్రతిమలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 9 రోజుల పాటు జరుపుకునే ఉత్సవాలలో మట్టి గణపతులు ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. Sir. तो निकाल के उसको ऊपर रखा, भूल गया
अब बात कैमरा सामने और उठा से पूरा टाउन लोग पूरा देख सकते हैं आप। इधर का एंगल का है। రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ దొమ్మడి సాంబయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక మంగళవారం హన్మకొండ భవానీనగర్ తన నివాసం యందు సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతరం వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దాని గురించి ప్రజలు కూడా సంతోషంగా రావడం జరుగుతుంది. అందు గురించి నాకు కూడా చాలా మెచ్చింది. నేను కూడా 3 గ్యారెంటీలకు ఆడుకున్నాయినా కానీ నాకు పార్టీ అనేది మంచిగా నమ్మకంతో మంచిగా అనిపించింది. ప్రజల్లోకి వెళ్తుంది. పక్కా మన పార్టీ గెలవడానికి ప్రోత్సాహంగా ఉన్నది. అందు గురించి నేను కూడా పోతే బాగుంటుంది. పార్టీ బీఆర్ఎస్ పార్టీ పేదలకు ₹1 ఇచ్చింది లేదు, ఎంతో బాధ పెట్టింది, ఎంతో ఆగం చేసింది. దాని గురించి కూడా ఆలోచించుకొని మన కాంగ్రెస్ పార్టీ ఎంతో పేదలకు మంచి పనులు చేయడం జరుగుతుంది సార్. అదే ఆలోచించుకొని పార్టీలో రావడం జరుగుతుంది. నమస్కారం తెలియజేస్తున్నాను సార్. నా పేరు కడమంచి రవి, మాది కుంటపల్లి జంగాల కాలనీ, సంగెం మండలం సార్. గత 10 ఏళ్ళుగా మేము బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము కావాల్సిన సేవలు అందించాం. కానీ మాకు తగిన గుర్తింపు రాక దళిత బంధు ఆశ చూపించారు, రేషన్ కార్డు చూపించారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆశ చూపించారు. పింఛన్లు ఏదో వచ్చినట్టు కొంతమందికి వచ్చినాయి. కానీ డబుల్ బెడ్రూమ్ పథకంలో మాకు ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు. దళిత బంధువులు అయితే మాకు అసలు దరిదాపులో కూడా రాలేదు సార్. కానీ మీ ప్రభుత్వంలో 6 గ్యారెంటీల హయాంలో మాకు కావాల్సిన రేషన్ కార్డులు వితిన్ ఒక 20 డేస్లోనే మీరు అమలు చేసిన 20 డేస్లోనే నాకు కార్డు రావడం జరిగింది. మా కాలనీలో కూడా చాలా మందికి కొత్త రేషన్ కార్డు, నా పిల్లలు 10 సంవత్సరాలు, నాకు 3 పిల్లలు సార్. పిల్లల పేర్లతో సహా మాకు కొత్త రేషన్ కార్డు వచ్చినాయి. కాకపోతే విషయం ఏంటంటే మా కాలనీకి 100 ఆటోలు ఉంటాయి. అంటే 10 కోసం తక్కువ ధరలో తెచ్చుకొని మేము వ్యాపారం చేసుకుంటాం సార్. మా బండ్లు పోతానికి వస్తానికి కూడా అసలు మా కాలనీ నిజంగా మా కాలనీ పెద్ద మనిషి రమేష్ గారు చెప్పినట్టుగా వెరేసినట్టుగా ఎక్కడో పుస్తకం ఉన్నది. అటు పోతానికి కూడా 2-3 గుళ్ళు ఉన్నాయి. పెద్ద మతల్లి గుడి ఉన్నది, మంకాలమ్మ తల్లి గుడి కూడా ఉన్నది. బోనాలకు పోయేటప్పుడు కానీ మేము నడవడానికి కానీ అవతలికి వెళ్తానికి కూడా మాకు చాలా ఇబ్బంది ఉన్నది సార్. ఇంకా కొంతమందికి ఒక 30-40 కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదు. అవి కూడా వస్తే మేము చాలా ఆనందిస్తాం. ఇవాళ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఒక 50 కుటుంబాలని నేను మరియు చారన్న గారు, నాగరాజు అన్న గారు, మాధవన్న గారు, రమేష్ అన్న గారు, దానా సావన్న గారు, మరి మన ప్రతాప్ రెడ్డి అన్న గారు, వీళ్ళ హయాంలో ఒక 50 మందిని పార్టీ సంస్థల ఎన్నికలు అనేది ఇది కాంగ్రెస్ పార్టీ గురించో లేదా రేవంత్ రెడ్డి గురించో ప్రకాష్ రెడ్డి గురించో పరీక్ష కాదు. ఇది ప్రజలే వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఈ కాంగ్రెస్ను బలోపేతం చేయాలి, ఈ కాంగ్రెస్ను మరి స్థానిక సంస్థల్లో గెలిపించుకోవాలి అని ఒక పట్టుదల రావాలంటే ఒక రకంగా ప్రజల యొక్క భవిష్యత్తు గురించి కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా గెలవవలసిన అవసరం ఉంది. దాని ద్వారా స్థానిక శాసనసభ్యుడిగా నన్ను, అదేవిధంగా ముఖ్యమంత్రిగా
గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారిని మీరు ఒక రకంగా బలోపేతం చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మనకు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ధైర్యంగా తీసుకొని ముందుకు పోవడానికి దోహదపడుతుందనే విషయం కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలలో కూడా మీరు బలంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థలలో మంచి మెజార్టీ మీరు తీసుకొచ్చుకోండి. మెజార్టీ కాదు, 100% మనం సర్పంచులు గెలవాలి, వార్డు మెంబర్లు గెలవాలి. ఎడిగా పోయింది అందరి ముగ్గురు నేను తీసి పడేసిన. ఒక కుటుంబం 2 పెట్టుకున్నారు, తీసి పడేసిన. ఒకే కుటుంబం వాళ్ళు 3 బర్రెలు పెట్టుకున్నారు, తీసి పడేసిన. కార్యకర్తలు ముఖ్యులే వదాలి, ఎందుకంటే మనము గరీబ్ వాళ్ళకి చేసుకుంటాం. అది మన విధానం. అభిరుచి 10 ఇళ్ళు ఇప్పుడే మీకు సెకండ్ ఫేజ్లో శాంక్షన్ ఇచ్చేసినట్టే, మీరు దానికి ఏం అనుమానం అవుతుంది. మళ్ళీ దాని తర్వాత ఇస్తూనే ఉంటా. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ 5 సంవత్సరాలు అంటే ఈ 5 ఫేజులలో 100% అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చే పద్ధతి నాది. ఇవన్నీ కండిషన్. మరి చేసిన సార్ నేనే చేసినట్టు కాదు, ఇల్లు కూడా తిరగాలి. మళ్ళీ మీరు ముఖ్యులు తిరిగి చెప్పాలి. అంటే మీ అందరి బాధ్యత. ఇప్పుడు మీ దాంట్లో పెద్ద మనుషులు వచ్చింది కదా, ఈ పెద్ద మనుషుల బాధ్యత ఏంది? అధ్యక్షుడు నువ్వు కూడా పోయి ఎక్కడెక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రండి. ఆయన ప్రకాష్ రెడ్డి గారి గురించి మనకు తెలుసు. మన పక్క నర్సంపేట ఎమ్మెల్యే అయినా ఉన్నాడు కదా, ఆయనతో మనం బాగుపడదామని చెప్పి అట్ట తీసుకురావాలి. అది నేను వేసిన సార్ కావాలంటే ఓటు చూడమంటే కాదు, ఎందుకంటే సర్పంచ్ ముఖ్యం. మనకి ఆ సర్పంచ్ ఉంటేనే మనం చేయగలుగుతాం. ఇవాళ ఎన్ని రకాల ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు చూడండి మీరు. ఉచిత బస్సు. హన్మకొండ జిల్లా షాంపేట మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పర్యటించారు. భూభారతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు భూభారతి దరఖాస్తుల పరిశీలనతో పాటు ఇంతవరకు సర్వే తదితర అంశాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూభారతిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓ నారాయణతో పాటు స్థానిక ఎంఆర్ఓ తదితర అధికారులు పాల్గొన్నారు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళకి లింక్ ఉందని చెప్పు. ఇంతకుముందు మేడం గారు చెప్పలేదు కదా, ఇంతకుముందు చెప్పలేదు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు గుర్తు పేపర్ ఉంది. నాకు మండల ఆఫీసులో ఒక ఓన్లీ తీసేసుకుంది. చెప్పు ఉన్నది సోషల్ ఆడిట్లో కూడా మేము క్లాస్ ఆపరేషన్ ఏఆర్డీఏ కూడా మాకు టోటల్ ఒక 56 ఇంక్రిమెంట్ సార్వజనిక మేడం చేయాలంటే మా ఇంటికి వచ్చాడు ఎంపీడీఓ గారు. సంబంధించిన
చూస్తే కలెక్టర్ గారికి ఖర్చు పెట్టిన ఎంఆర్ఓ గారికి ఖర్చు పెట్టిన ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇచ్చే పరిస్థితి ఉన్నారా ఎక్కడ ఏ సర్వే నెంబరు బి సర్వే నెంబరు సి సర్వే నెంబరు ఆయనకి ఎక్కడ మేడం రెవెన్యూ సర్వీసులు అప్లై చేశారా అప్లికేషన్ మేడం మా నాన్న పేరు మీద 20 గుంటలు ఉన్నది. సరే సరే ఇప్పుడు మీరు చేశారు కదా రెవెన్యూ సర్వీసుల్లో మేడం చేస్తారు మీరు చెప్పండి మేడం మీరు షాంపేట మండల కేంద్రంలో టీయూఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం షాంపేట టౌన్ అధ్యక్షుడు రంగు మహేందర్ అధ్యక్షతన ఉద్యమకారుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షులు పొడిశెట్టి గణేష్ జిల్లా ఉపాధ్యక్షులు గిద్దెమారి సురేష్ జిల్లా యూత్ అధ్యక్షులు కొమ్ముల శివ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడడం జరిగింది. దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డుల ద్వారా 2023 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అమలుపరిచిన అంశాలు, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు, 250 గజాల ఇంటి స్థలం, 25,000 గౌరవ వేతనం, ఉచిత బస్సు ట్రైన్ సౌకర్యం అమలు చేయాలని పోస్ట్ కార్డుల ద్వారా రాహుల్ గాంధీకి లేఖలు రాయడం జరిగింది. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరిచి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని, లేని పక్షంలో ఉద్యమకారుల చేతిలో ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. ఉద్యమకారుల హామీలను ఉద్యమకాల ఫోరం రాష్ట్ర ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీమతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారికి లేఖ కార్యక్రమం సాయంత్ర మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఉద్యమకారులకైతే ఎటువంటి హామీలు అయితే ఇస్తానన్నటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని రాహుల్ గాంధీకి మేము విజ్ఞాపించుకుంటున్నాము. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా లేఖ రాయడం జరిగింది. దానివల్ల స్పందన లేదు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారికి కళ్ళు తెచ్చి ఉద్యమకారులకు ఇస్తున్న హామీలను వెంటనే అమలు చేయాలని మేము ఉద్యమకారుల ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాకు ఇస్తానన్నటువంటి హామీలను నెరవేర్చకపోతే ఇక దేనికైనా ఉద్యమాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని శాంపేట మండల గడ్డ నుంచి మేము సమావేశం చేసి మీకు విన్నవించుకుంటున్నాం. జై తెలంగాణ. కేంద్రంలో టీయూఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏవైతే 6 గ్యారంటీలు అని చెప్పి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలము, అదేవిధంగా పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని తెలిపాడు. ఇప్పటి వరకు కూడా 22 నెలల కాలం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అందులో భాగంగానే ఈరోజు ఏఐసిసి రాష్ట్ర దేశ కార్యదర్శి గారికి రాహుల్ గాంధీ గారికి ఈరోజు ఉద్యమకారులందరం కలిసి లేఖలు రాసి పోస్టు ద్వారా పంపించడం జరుగుతుంది. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేసి పెన్షన్ విధానాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఫోరం పిలుపు మేరకు శాంపేట మండల కేంద్రంలో ఏఐసిసి మెంబర్ రాహుల్ గాంధీ గారికి పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులను గుర్తిస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. 250 గజాల ఇంటి స్థలము, 25,000 పింఛని ఇస్తామని ఇప్పుడు గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని పక్కన పెట్టి మళ్ళీ ఎలక్షన్కు రాబోతున్నాడు స్థానిక ఎన్నికలకు.
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చినాకనే స్థానిక ఎన్నికలకు రావాల్సిందిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేస్తుంది. డిమాండే కాకుండా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఇచ్చినప్పుడే స్థానిక ఎన్నికలలో మళ్ళీ ఆ ఎన్నికలకు ముందు ఉద్యమకారులంతా నడుస్తారని ఉద్యమకారుల ఫోరం పిలుపునిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఉద్యమకారులను గుర్తించకపోతే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని హెచ్చరించడం జరుగుతుంది. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, డాక్టర్ చీమశ్రీ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మహబూబాబాద్ జిల్లా ఇడుకుర్తి మండల కేంద్రంలో తెల్లవారుజామునే ప్రధాన రహదారిపై యూరియా కోసం రోడ్డెక్కి రైతులు రాస్తారోకో. చెప్పేది వినండి. ఇప్పుడు యూరియా షార్టేజీ మన ఒక్క దగ్గర కాదు, రాష్ట్రం మొత్తం ఉన్నది. సరే మీరు మాట్లాడేది వినమ్మా. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఈ అబ్బాయి అన్నట్టు ఆగుతలే. ఈ అబ్బాయి అన్నట్టు ఇంతకుముందు మా దగ్గరనే తక్కువ అవుతుంది, వేరే కాడికి సఫిషియెంట్ గా పంపిస్తున్నారని చెప్పిండు. అదొకటి నేను చెప్తున్నా కదా, నేను హామీ ఇస్తున్నా, దానికి రెక్టిఫై చేస్తా. మనకి ఇప్పటి వరకు ఏమైనా తక్కువ పడితే దానికి కంపల్సరీ నేను డేటా మొత్తం డిస్ట్రిక్ట్ ఉన్న లిస్ట్ అంతా తెప్పించుకుందాం అవసరం అనుకుంటే నేను రెక్టిఫై చేసే బాధ్యత నాది. నేను ఉంటా. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? యూరియా అనేది మీరు దానికంటే పవర్ఫుల్ నానో యూరియా కూడా ఉంది, కానీ మీకు అవగాహన లేదు, ఇప్పుడు వేయట్లేదు. కానీ ఇప్పుడు ఆ యూరియా బస్తా కంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఇది. కాకపోతే మనకు అవగాహన రావాలి దాని గురించి. ఇప్పుడు ఉన్న వాటిని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు మధ్యాహ్నం 12 to 1 o'clock వరకు వస్తుంది. ఒక్క నిమిషం వినండి. బ్రదర్ ఒక క్వశ్చన్ అడిగారు, మీ అందరు ఇప్పుడు చెప్తున్నారు. యూరియా అనేది చెప్పేది వినండి. యూరియా అనేది మనకు నత్రజని అనేది మన మొక్కలకు అందాలి, మొక్కల పెరగాలి. చెప్పిన తర్వాత వినండి. చెప్పిన తర్వాత క్వశ్చన్ చెప్పి ఒకరు మాట్లాడాలి కదా, వాళ్ళకి సమాధానం చెప్పేది వినండి. వాళ్ళకి సమాధానం చెప్పిన తర్వాత మీరు వినండి. మీరు మరలా మాట్లాడండి, మీకు సమాధానం చెప్తాను. నేను మీకు సమాధానం చెప్తాను, కొంచెం వినండి. ఇప్పుడు అందరూ ఒకేసారి మాట్లాడితే మేము చెప్పలేం కదా. ఇప్పుడు అందరూ ఒకేసారి మాట్లాడలేం కదా. ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు ఇంకా ఆల్టర్నేట్స్ ఉన్నాయి. నేను చెప్తాను, ఆగండి అమ్మా. మీరు అందరూ ఒకేసారి మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను కదా. దయచేసి అందరూ ఎవరైనా ఒక్కరు మాట్లాడితే నేను సమాధానం. ఇప్పుడు మీ సమస్య అనేది నాకు ఇప్పుడే తెలుసు. దయచేసి ఒకటి గమనించండి బాబు, రైతు మీకే దండం పెడతా కానీ ఒక్క నిమిషం బాబు. మీ సమస్య అనేది మీకు అలాట్మెంట్ తక్కువ జరిగిందనేది నాకు ఇప్పుడే తెలుసు. ఇంతకు ముందు చెప్పింది ఎవరైనా చెప్పలే కదా. మరి దాన్ని రెక్టిఫై చేస్తాను నేను అంటున్నా కదా. మరి ఇప్పుడు నా మీద నమ్మకం ఉందా లేదా మీకు? ధైర్యం చెప్పిస్తాను, నేను చెప్పిస్తా. అక్కడికి వస్తున్నాను నేను. ఒక 10 మంది రైతులు నా దగ్గర రండి, మిగతా వాళ్ళందరూ రైతులు సాయంత్రం మాట్లాడి నేనే సార్. ఉదయం నుండే యూరియా కోసం బారులు తీరిన రైతులు, పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేస్తున్న అధికారులు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో తెల్లవారుజాము నుండే యూరియా కోసం భారీ క్యూ లైన్లో వేచి ఉన్న రైతులు, పోలీసులతో రైతులకు యూరియా టోకెన్లు అందజేస్తున్న అధికారులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.